అలాంటి భారం దైవజనుడి హృదయంలో ఉంది కనుకనే అంతమందిని రక్షించడానికి దేవుడు ఆయనకి కృప చూపాడు. స్తోత్రం కలుగును గాక. ఆ భారాన్ని చూశాను కనుక నేను అన్న దగ్గర ఉంటే చక్కగా సన్నిధిలో కీబోర్డ్ ప్లే చేసుకుంటా, నాకు తగ్గ పరిచయాలు నేను చేసుకుంటూ ఆయనతో పాటు ఎటు వెళ్తే అటు చక్కగా తిరుగుతూ జీవితాన్ని అలాగా వెళ్ళబొచ్చొచ్చు. కానీ అందరితో ఆగిపోవాలన్న హృదయం. నా ద్వారా రక్షించబడవలసిన వారు కొందరు ఉన్నారు. నేను కూడా కొంతమందికి సువార్త చెప్పాలని విశ్వాసిగా ఉన్నప్పుడు సువార్త చెప్పాను. ఇప్పుడైతే జీవితం అంతా దేవుని గురించి ప్రకటించడానికే, ఇక లోకం కొరకు కాకుండా దేవుని కొరకు బ్రతికేందుకు ఆ దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ భక్తి ఎలా ఉంది? ఒక వారానికి పరిమితం అయిపోతుందా? లేకపోతే సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను కదా చాలు, ఇప్పటికే చాలా చేస్తున్నా, ఇప్పటికే చాలా భారం మోస్తున్నానని అంతటితో తృప్తి పొందుతున్నావా? అక్కడే ఆగిపోయావా? ఈరోజు దేవుడు సాగిపోమంటున్నాడు. ఇంకొక అడుగు ముందుకై. మందిరంలోనే కాదు, నువ్వు ఎక్కడున్నా నువ్వు నా పత్రికగా నిలవాలి, నువ్వు నాకు సాక్షిగా నిలవాలి, నా ప్రాణత్యాగాన్ని నువ్వు 10 మందికి ప్రకటించాలి. అలాంటి భారం నీ గుండెలో ఉంటే నువ్వు లైన్లో ఉన్నావు, నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావు, కరెక్ట్ రూట్లో ఉన్నావు.